హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శేఖర్ ఆర్టిస్ట్. ఈ మధ్య నేను గ్రామర్ క్లాస్ తీసుకొని చాలా రోజులైంది బికాజ్ ఆఫ్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ 2020 టు ఎవ్రీ వన్. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఐశ్వర్యము, అందరూ సుఖశాంతులతో క్షేమంగా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా నివసించాలని నేను భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చాప్టర్, ఈ వీడియో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్. మనము ఫ్రెండ్స్తో, ఇతరులతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం, వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ కొన్ని మిస్టేక్స్ మాట్లాడేస్తుంటాం. ఒకవేళ అవతల వ్యక్తి ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినాడు అనుకోండి, అతనికి తెలిసిపోతుంది మిస్టేక్ మాట్లాడుతున్నామని. బట్ అతడు అబ్జెక్ట్ చేయడు. కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ, లేదా అతను మామూలుగా టీచర్స్ వీళ్ళంతా మిస్టేక్స్ లేకుండా, ఇంగ్లీష్ టీచర్లు వీళ్ళంతా, ప్రొఫెసర్స్ వీళ్ళంతా మిస్టేక్స్ లేకుండా మాట్లాడతారు. జనరల్గా మాట్లాడేటప్పుడు కొన్ని ఆటోమేటిక్గా, కామన్గా కొన్ని మిస్టేక్స్ దొరుకుతుంటాయి. అందువలన వీటికి కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అనే పేరు వచ్చింది. మనం మాట్లాడేటప్పుడు ఇక్కడే మార్కులు పడవు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రము we must be very careful. We should not do any mistake in English grammar because we may lose a mark. మార్కులు ఉంటాయి కాబట్టి గ్రామర్కి డెఫినెట్గా అక్కడ ఇచ్చినప్పుడు మాత్రము మనము మిస్టేక్స్ లేకుండా రాయవలసి వస్తుంది. మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ రాసేటప్పుడు మిస్టేక్ అనుకుంటే దానికి మార్కు పెడతాడు కాబట్టి ఆ మార్కు లాస్ అవుతుంది. కాబట్టి కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్, ఇది ప్రతి ఒక్కరికి దొర్లుతుంటాయి ఆటోమేటిక్గా. వాటిని మనం కొన్ని గణం చూసుకున్నామంటే ఆ మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్త పడవచ్చు. స్టార్ట్. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers అంటే నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. ఇక్కడ ఐ ఆమ్ హ్యావింగ్ అనేది వాడకూడదు. ఏం వాడాలి? ఐ హ్యావ్ 2 brothers. 2 brothers. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. ఇది కరెక్ట్. ఐ సి అంటే ఇన్కరెక్ట్, తప్పు అని అర్థం. తప్పు ఎక్కడుంది మనం కనుక్కోవాలి, దాన్ని సరి చేయడం. ఐ హ్యావ్ 2 brothers అనాలి. ఐ ఆమ్ హ్యావింగ్, నాట్ ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers. నెక్స్ట్, మై సెల్ఫ్ ఐ ఆమ్ సురేష్. ఐ ఆమ్ సురేష్ అని చెప్తున్నాం కాబట్టి మై సెల్ఫ్ అనేది వాడకూడదు. లేదా దిస్ ఈజ్ సురేష్. మనం ఫోన్లలో మాట్లాడేటప్పుడు కానీ, ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు కానీ కొత్త వ్యక్తులతో ఏమంటాము? దిస్ ఈజ్ సురేష్ లేదా ఐ ఆమ్ సురేష్. కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్ అనేది వాడకూడదు. ఏమని వాడాలి? ఐ ఆమ్ సురేష్. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటారు. ఇలా వాడకుండా ఇండైరెక్ట్ ప్రొనౌన్ అంటే ఐకి ఇండైరెక్ట్ ప్రొనౌన్ అంటే డైరెక్ట్ సబ్జెక్ట్ అనమాట. ఐ ఆమ్ సురేష్. మళ్ళీ ఇండైరెక్ట్ ప్రొనౌన్ అంటే మీ అవుతుంది, అది లెక్కలో కాదు. ఐ ఆమ్ సురేష్ అంతే. వీఆర్ లివింగ్ హియర్ సిన్స్ 5 years. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడ? వీఆర్ లివింగ్ అనే దగ్గర, నెక్స్ట్ సిన్స్ అనే దగ్గర. ఇప్పుడు సిన్స్, ఫారు ఎక్కడ ఉపయోగిస్తారో అది తెలుసుకోవాలి. ఒక పని ఇంతకుముందు పాస్ట్లో ఎప్పుడో ప్రారంభింపబడి సేమ్ వర్క్ ఇప్పటి వరకు కనుక కంటిన్యూ అవుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఇది రూల్ అన్నమాట. ఇలా వాడేటప్పుడు మనకు పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం 2 రకాలు ఉంటాయి. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంది? వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీఆర్ లివింగ్ హియర్ సిన్స్ 5 years అంటున్నాడు. నెంబర్ 1, 5 years అనే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. మరి పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంది? 5 years అంటే అక్కడికి 5 years ముందుకు వెళ్ళిపోయి ఆ సంవత్సరం ఏదో సంవత్సరం కరెక్ట్గా ఇచ్చాడంటే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 అనుకోండి, 2020 అనుకోండి సంవత్సరము. 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంత అవుతుంది? 15. కాబట్టి 2015 అని వచ్చింది అనుకోండి,
2015. దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. దీన్ని పాయింట్ ఆఫ్ టైం. అటువంటప్పుడు సిన్స్ వాడతాం. కానీ 5 years, 10 years, 15 years, 20 years ఇలా ఇచ్చాడంటే ఇట్ ఇస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందంటే ఎప్పుడు కూడా సిన్స్ వాడకూడదు, ఫార్ వాడాలి. ఇదొక మిస్టేక్. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ ఉపయోగించాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఉపయోగిస్తాము. ఇంకా కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యావ్ బీన్. బీన్ అనేది ఎక్స్ట్రా చేరుతుంది. అంటే క్రియ ఇంతకు ముందు ప్రారంభింపబడి ఇప్పటి వరకు అదే క్రియ జరుగుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఇది వాడు ఏ టెన్స్లో ఇచ్చాడు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాడు. వి ఆర్ లివింగ్. ఇంగ్ ఫామ్ చేరితే దాన్ని కంటిన్యూస్ అంటారు. అంటే V1 లివ్, లివ్డ్, లివ్డ్. లివ్ అనే దాన్ని V1 అంటారు. V1కి కనుక ఇంగ్ ఫామ్ చేరితే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు ఈ ఏరియాకి. ఇప్పటికి కూడా వాళ్ళు అదే ఏరియాలో నివసిస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి 5 years, 10 years, 15 years ఫార్ వాడాలి. ఇది చూడండి, వీ have been living here for 5 years. ఇది కరెక్ట్ సెన్స్. ఇది ఈ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఇస్తుంటాడు. హ్యావ్ బీన్. ఇది హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి బీన్ వాడతాము. కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి ఇంగు ఫామ్. కాబట్టి వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. గత 5 సంవత్సరాలుగా మేము ఇదే ఏరియాలో నివసిస్తున్నాము. అది దాని అర్థం. హీ హ్యాస్ 4 sister-in-laws. sister-in-laws. sister-in-law అంటే ఎవరు? వదిన. brother-in-law, sister-in-law, father-in-law. అఫ్ కోర్స్ ఫాదర్ ఇన్ లా అంటే ఒక్కరే ఉంటారు ఎవరికైనా కూడా, మళ్ళీ వేరే అర్థం వచ్చేస్తుంది. సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా వీళ్ళంతా ఒకరికి మించి కనుకుంటే లాస్ అనకూడదు, ఎస్ లాస్ట్లో చేర్చకూడదు. సిస్టర్ అనే దానికి ఎస్ చేర్చాలి. సిస్టర్ అనే దానికి ఎస్ చేర్చాలి. హీ హ్యాస్ four sisters in law. ఇది కరెక్ట్. ఐసి అంటే ఇన్కరెక్ట్ అని అర్థం. దిస్ ఈస్ ఇన్కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ ఇన్కరెక్ట్, దిస్ ఈస్ ఇన్కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది కరెక్ట్ అవుతుంది, ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. చూడండి, సిస్టర్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. బావులు కానీ వాళ్ళంతా ఒకరికి మించి ఎక్కువగానే ఉంటే, బావమరుదులు వాళ్ళంతా ఒకరికి మించి ఎక్కువగానే ఉంటే, ఒకరికి మించి కానీ ఎక్కువ మంది కనుకుంటే ప్లూరల్ ఏం చెప్పాలంటే ఎస్ లాస్ట్లో చేర్చకూడదు. సిస్టర్స్, బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా అని చెప్పాలి. నెక్స్ట్, 100 miles ఆర్ నాట్ ఏ లాంగ్ వే. ఇది తప్పు. ఎందుకంటే 100 miles అనేది ఒక సెట్. 100 miles అనేది ఒక సెట్టు. వీళ్ళు ఏం చేశారంటే, మామూలుగా ఏం చేస్తాడంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి 100 miles అని ఉంది కాబట్టి ప్లూరల్గా భావిస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తారన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇస్తారు. బట్ మనం ఊహించాల్సిన ఒకటే, 100 miles అనేది మొత్తం ఒక సెట్గా మారుతుంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. అంటే బీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్, పాస్ట్ టెన్స్లో అయితే వాస్. ఇక్కడ ఆర్ఎన్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే
100 miles is not a long way. అంటే ప్రస్తుతం అంటే ఈ రోజుల్లో 100 మైళ్ళు అనేది పెద్ద డిస్టెన్స్ కాదు. 100 మైల్స్. వాడు ఏం చేస్తారంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే క్వశ్చన్ పేపర్స్లో ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేయడానికి 100 మైల్స్ ఆర్ నాట్ ఏ లాంగ్ వే అనిపిస్తాడు. మనం ఇప్పుడు తప్పు ఎక్కడుందో వాడే రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తారనమాట. వాళ్ళే రౌండ్ ఆఫ్ చేసి ఇస్తారు తప్పు ఎక్కడుందో, దాన్ని సరి చేసి రాయాలి. బట్ ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు వాక్యం ఇచ్చినప్పుడు మిస్టేక్ ఎక్కడుందో మనమే కనుక్కోవాలి, మనమే దాన్ని కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ విజిటెడ్ నయాగరా ఫాల్స్ లాస్ట్ వీకెండ్. పోయిన వారము నేను నయాగరా ఫాల్స్ని విజిట్ చేశాను, ఫాల్స్కి వెళ్ళాము. ఎప్పటి సంగతి చెప్తున్నాడు? లాస్ట్ వీక్. ఒక వాక్యంలో లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇటువంటివన్నీ లాస్ట్ అనే పదంగానికి వచ్చిందంటే దట్ షుడ్ బి యూజ్ ఇన్ ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్. వాళ్ళు ఏం చేశారు? హ్యావ్ విజిటెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడారు. అలా వాడకూడదు, సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాలి. అంటే ఐ విజిటెడ్, VISITED, ఐ విజిటెడ్ నయాగరా ఫాల్స్ లాస్ట్ వీకెండ్. లాస్ట్ వీకెండ్, ఇది కరెక్ట్. లాస్ట్ వీకెండ్. నెక్స్ట్, ద ఉమన్ విచ్ వర్క్స్ హియర్ ఫ్రమ్ జపాన్. ఎవరైతే మా సంస్థలో పనిచేస్తున్నదో లేడీ ఆమె జపాన్కు చెందింది. అంటే ఇక్కడ పర్సన్ పట్టుకొని విచ్ అని ప్రొనౌన్స్ చేసాం, ఇది రాంగ్. విచ్ అంటే జంతువులకు కానీ లేదా థింగ్స్కి కానీ వాటికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఉమన్ అనేది వ్యక్తి కాబట్టి విచ్కి బదులు ఏం వాడాలి? హూ. ద ఉమన్ హూ వర్క్స్ హియర్, హూ వర్క్స్ హియర్ ఫ్రమ్ జపాన్. జపాన్, దిస్ ఈస్ కరెక్ట్. ఐ మస్ట్ కాల్ హిమ్ ఇమీడియట్లీ. మస్ట్ టు కాదు, మస్ట్ కాల్ అంతే. మస్ట్ తర్వాత ఎప్పుడు ప్రజెంట్ టెన్స్ వాడాలి, టు ఫామ్ రాకూడదు. టు అనేది యూజ్ చేయకూడదు, మస్ట్ తర్వాత టు అనేది యూజ్ చేయకూడదు. ఐ మస్ట్ కాల్ హిమ్, ఐ మస్ట్ కాల్ హిమ్ ఇమీడియట్లీ. ఇమ్మీడియట్గా అతన్ని పిలవాలి, ఇమ్మీడియట్లీ. ఇది కరెక్ట్. ఐ మస్ట్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ ప్రజెంట్ టెన్స్ V1 ఉండాలి, మధ్యలో టు ఫామ్ ఉండకూడదు. ఎవ్రీ స్టూడెంట్స్ లైక్ ద టీచర్. ఎవ్రీ స్టూడెంట్స్, ఎవ్రీ అంటే ప్రతి ఒక్క, సింగులర్ నెంబర్. అంటే స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఎస్ వాడకూడదు. స్టూడెంట్స్ అని వాళ్ళు ఇచ్చారు, అలా వాడకూడదు. ఎవ్రీ స్టూడెంట్ అనాలి. ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ లైక్ ద టీచర్, ఆ టీచర్ని ప్రతి ఒక్క స్టూడెంట్ లైక్ చేస్తారు. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ like the teacher. This is correct.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, హీఈస్ వన్ ఆఫ్ ది క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తుంటారు. ఎందుకని? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 రకాలు ఉన్నాయి. కంపారిటివ్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. 3 డిగ్రీలు: పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సూపర్లేటివ్ డిగ్రీలో మళ్ళా 2 రకాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది అనేది ఒక రకం. వన్ ఆఫ్ ది లేకుండా హీఈస్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసు మొత్తంలోకి అతను బ్రహ్మాండం చదువుతాడు, అంటే అతన్ని మించి చదివేవాడు లేనే లేడు అని అర్థం. అదొక టైపు. వన్ ఆఫ్ ది, హీఈస్ వన్ ఆఫ్ ది క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఉన్న కొద్ది మంది వ్యక్తులు అతడు కూడా బాగా చదివే కొద్ది మంది వ్యక్తులు అతడు కూడా బాగా చదువుతాడు. ఇక్కడ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్లూరల్లో ఉండాలి, బాయ్స్ అనేది ఉండాలి, బాయ్ అనకూడదు. చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఏముండాలి? ఎస్ యాడ్ చేయాలి. కాబట్టి హీఈస్ one of the cleverest boys, ప్లూరల్లో ఉండాలి, ఎస్ చేర్చాలి. ఇది చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఇది రైట్. సో ఇవి కొన్ని కామన్ మిస్టేక్స్. వీటిని కనుక కవర్ చేసుకుంటే మనము సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ వితౌట్ మిస్టేక్స్ ఫాలో కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.